హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను సొరకాయతో వడియాలు ప్రిపేర్ చేస్తున్నా. మామూలుగా గుమ్మడికాయ వడియాలు ఇవన్నీ రకరకాలుగా పెట్టుకుంటాం కదా. సొరకాయ వడియాలు కూడా ఈ విధంగా పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం అయితే నేను మీడియం సైజుతో ఒక సొరకాయ తీసుకున్నాను. అట్లనే ఒక 150 గ్రాములు మురమురాలు తీసుకున్నాను. ఫస్ట్ మురమురాలను అయితే నీళ్లు పోసి బాగా కడిగేసి ఒకసారి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇవి బాగా మెత్తగా నానితేనే బాగుంటాయి అన్నమాట. సొరకాయ కూడా మనం తీసుకునేటప్పుడు కొంచెం లేత తీసుకోవాలి, మరీ ముదిరిని తీసుకుంటే బాగోదు. సొరకాయనైతే మీద పొట్టు కూడా తీసివేయాలి. అంటే కొందరైతే ఒక దాంట్లో చూసాను నేను, పొట్టుతో సహా వేశారు. కాకపోతే నేనైతే ఇక్కడ పొట్టు తీసి వేస్తాను. ఇంకా ఈ వీడియో ఇప్పటిది కూడా కాదు, ఒక 15 డేస్ బ్యాక్ది అనమాట. ఇట్లా మురమురాలను అయితే బాగా కడిగేసి ఒకసారి ఇట్లా నానబెట్టేసుకుందాం వీటిని. ఇంక ఇప్పుడు సొరకాయనైతే సన్నగా అయినా తురుముకోవచ్చు, మామూలుగా అయినా తురుముకోవచ్చు. నేనైతే మామూలుగానే తురుముకున్నాను. ఇంక ఇందులోకి అయితే జీలకర్ర 1 టీ స్పూను, ఉప్పు 1 టీ స్పూన్ కన్నా తక్కువే, అల్లం ఒక చిన్న ముక్క, కొద్దిగా పసుపు, పచ్చిమిరపకాయలు ఒక 5-6 తీసుకున్నాను, కొంచెం కరివేపాకు. ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయనైతే కంప్లీట్గా పొట్టు తీసేసుకుందాం. పొట్టు తీసి తురిమేసుకోవాలి. తురిమేటప్పుడు మనం లోపల గువ్వం ఉంటుంది కదా, అది కలవకుండా తీసేసుకోవాలన్నమాట. మనం కూర వండేటప్పుడు ఎట్లయితే లోపల గువ్వం తీసేస్తామో దీనికి కూడా అదే విధంగా పైది మొత్తం తురుముకొని మిగతాదంతా తీసేసుకోవాలి. ఇంకా ఈ విధంగా తురుముకున్నాం కదా, ఇంకా లోపల ముక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇవి ఇంకా పడేసుకోవటమే. ఇంకా ఇవి నీరుగా ఉంటాయి కాబట్టి ఈ నీరు మొత్తం ఒక గిన్నెలో అయితే పిండేసుకుందాం. ఇలా పిండేసుకుంటే సరిపోతుంది వట్టిగా. ఇంకా మురమురాలు కూడా ఇందులో కలిపితే కొంచెం పొడి పొడిగా, మరీ మనకు బిళ్ళలాగా చేసుకోవడానికి రాదు కదా. కాబట్టి నేను ఏం చేశానంటే మామూలుగా పచ్చిమిరపకాయలు, అల్లము, జీలకర్ర మిక్సీలో వేసేటప్పుడు ఇవి కూడా కొద్దిగా వేసి బరకగా మిక్సీ పట్టేసుకున్నాను. అలా పట్టేసుకుంటే మంచిగా మనకి బిళ్ళలాగా ఒత్తుకోవటానికి బాగుంటాయి అన్నమాట. మరీ ఎక్కువగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగానే పట్టేసుకుందాం. ఇక ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఇందులోకి సొరకాయ తురుము అనేది కలిపేసుకుందాం. ఆల్రెడీ ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే ఇందులో కలిసింది కదా. ఉప్పు కూడా కొంచెం తక్కువ వేసుకుందాం, మరీ ఎక్కువ వేసుకుంటే బాగోదు కదా. ఇది మొత్తాన్ని ఇట్లా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ఒక ప్లేట్లో అయితే వీటిని మనకు కావలసిన సైజులో చిన్న చిన్న బిళ్ళలుగా పెట్టుకోవచ్చు. మామూలుగా మనం గుమ్మడికాయ వడియాలకైతే మినపప్పు అనేది మెత్తగా రుబ్బేసుకుంటాం కదా గట్టిగా. నేను ఈ సొరకాయ వడియాలకైతే ఇట్లా మురమురాలు వేస్తున్నాను అన్నమాట. ఈ సొరకాయ తురుము మొత్తం ఇందులో బాగా కలిసిపోవాలన్నమాట మురమురాల దాంట్లో. అప్పుడు కొంచెం కొంచెం ఇట్లా తీసుకొని ఉండల్లాగా చేసి ఇట్లా బిళ్ళల్లాగా ఒత్తేసుకుందాం. ఒత్తి ఒక ప్లేట్లో కానీ ఒక కాటన్ బట్ట మీద కానీ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక పెద్ద ప్లేట్లోనే ఇట్లా పెట్టేసుకున్నాను. మొత్తం సేమ్ సైజులో ఇలాగే పెట్టేసుకోవాలి. ఇది నేను చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆల్రెడీ ఎండిపోయినాయి, నేను కాల్చి మామూలుగా ఫ్రై చేసి తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది వడియాలతో పాటుగా. ఇవి ఇట్లా ఆరబెట్టుకున్న తర్వాత నేను మామూలుగా ఎండలో కాకుండా వేడి ఎక్కువగానే ఉంది కదా, ఇంట్లోనే ఫుల్ ఫ్యాన్ వేసి ఇలా ఆరబెట్టుకున్నాను అనమాట. ఈవినింగ్ బాగా ఆరిపోతాయి కదా, మరి రెండో వైపు కూడా ఇట్లా ఆరబెట్టుకోవాలి. మొత్తం ఆరిన తర్వాత ఈ విధంగా అవుతాయి అన్నమాట, క్రిస్పీగా. చూడండి, ఎక్కడ తడి అనేది, తేమ అనేది లేకుండా మొత్తం బాగా ఎండిపోయినాయి ఫ్యాన్ గాలికే 1.5 డేకి. ఇంక ఇవి మనం సాంబార్ కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు ఒక 4 ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటాయి టేస్ట్. నాకైతే నచ్చింది. మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. సేమ్ గుమ్మడికాయ వడియాల్లాగానే అనిపించింది. నేను ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం నూనె మరీ వేడి కాకముందే వేసుకుంటే కొంచెం లోపల మొత్తం కాలిపోతాయి కదా. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంతో పాటుగా నేను కొన్ని అప్పడాలు కూడా పెట్టినమాట రవ్వతో పాటు. ఇది ఫస్ట్ టైము, నేను ఎప్పుడు పెట్టను. ఇంకెప్పుడు నాకు మిద్దె మీదకి వెళ్ళి పెట్టే ఛాన్స్ అయితే ఎప్పుడు ఉండదు. కాబట్టి ఇంట్లో ఈసారి ఫస్ట్ టైం ఇట్లా అప్పడాలు కూడా చేయించాను. అవి కూడా ఒక 2-3 వేయిస్తాను చూడండి. మామూలుగా అందరు చేసే ప్రాసెస్లోనే అవి అయితే చేసిన.
ఇంక ఈ సొరకాయ వడియాలు అయితే నాకు నచ్చిన విధంగా చేసిన అనమాట. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వచ్చాయి. ఈ అప్పడాలలో కూడా నేను సేమ్ జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, అల్లం వేసిన అనమాట. ఉప్పు మొత్తం మిక్సీ పట్టి అందులో కలిపి వేసినాను. టేస్ట్ అయితే కొంచెం ఘాటు ఘాటుగా బాగుంటాయి పెద్దవాళ్ళకైతే. ఇంకా అంతే, ఈ రెండు వేపుకున్నాం కదా, సాంబార్లోకి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. వేడివేడిగా ఉన్నాయి కదా, ఇవైతే బాగా క్రిస్పీగా వచ్చాయి తినడానికి కూడా. థ్యాంక్ యూ.